తెలంగాణలో ఎండలు దంచి కొడుతున్నాయి. 3 రోజుల్లో వడదెబ్బతో దాదాపు 30 మంది మృతి చెందారు. ఎండ తీవ్రత తట్టుకోలేక జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఖమ్మం జిల్లాలో 2, నిర్మల్ జిల్లాలో 2, జగిత్యాల జిల్లాలో 1, సూర్యాపేట జిల్లాలో 1, జనగామ జిల్లాలో 1 వడదెబ్బతో మృతి చెందారు. రోజు రోజుకు ఎండ తీవ్రత పెరగడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. గడిచిన 4 రోజులుగా మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో వృద్ధులు, పిల్లలు, గర్భిణులు బయటకు రాకపోవటం మంచిదంటున్నారు. పనులకు బయటకు వెళ్లేవారు కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ జోలికి పోకుండా నీటి నిల్వలు అధికంగా ఉండే పండ్లను తీసుకోవాలని అంటున్నారు వైద్యులు. ఎండల దృష్ట్యా జాగ్రత్తలు పాటించాలంటున్న డాక్టర్ వాసు చైతన్యతో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. ఎండల తీవ్రత అమాంతం పెరుగుతున్న వేళ ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటున్నారు వైద్యులు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మన దగ్గర శాన్వి హాస్పిటల్ డాక్టర్ వాసు చైతన్య ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా గత కొన్ని రోజులుగా దాదాపు 40 డిగ్రీస్ కూడా అమాంతం ఎండలు పెరుగుతున్నాయి. యాక్చువల్గా ఇలాంటి సమయంలో ప్రజలు ఎలాంటి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి? రాను బాగా ఎండల తీవ్రత చాలా పెరుగుతుందండి. ఇంతకుముందు 38, 39 టెంపరేచర్ ఉండేది, ఇప్పుడు 43, 44, 45 కూడా వచ్చేస్తుంది. సో ఇంత టెంపరేచర్స్ వచ్చినప్పుడు వడదెబ్బలకు గురయ్యే అవకాశం చాలా ఉంటుంది. ముఖ్యంగా ప్రజలు ఈ ఎండాకాలంలో పొద్దున పూట కానీ లేదా సాయంకాలం పూటనే ఎక్కువగా పనులు పెట్టుకోవాలి. 11 నుంచి 4 o'clock మధ్యలో బయటికి రాకుండా ఉండడమే మంచిది. ఇంకొకటి మెయిన్గా వృద్ధులు కానీ, చిన్నపిల్లలు కానీ, తర్వాత గర్భిణీ స్త్రీలు కానీ, లేదా ఇతర రోగాలు ఉండే షుగరు, బీపీ కానీ, హార్ట్ ప్రాబ్లం కానీ, కిడ్నీ ప్రాబ్లం కానీ, ఇలాంటి జబ్బులు ఉండే వాళ్ళు కూడా బయటికి రాకుండా ఉండడమే మంచిది. అంటే ఇక ఓవరాల్గా చూస్తున్నాం సార్, అంటే ఎండల తీవ్రత వల్ల వాస్తవంగా వడదెబ్బ తగిలిందంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి? వడదెబ్బ తగిలిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే రిస్క్ నుంచి బయటపడవచ్చు? ముఖ్యంగా వడదెబ్బని ఎలా గుర్తుపట్టాలి అంటే, ఎప్పుడైతే ఒక మనిషి అంటే ఖచ్చితంగా ఎండలనే ఉండి పని చేయాలనే రూల్ ఏం కూడా లేదు. యాక్చువల్గా వడదెబ్బ రావాలంటే ఈ ఎండలకు ఇంట్లో ఉండి కూడా వడదెబ్బ వచ్చే అవకాశం ఉంటుంది. అది ముఖ్యంగా ఈ వృద్ధులకు కానీ, చిన్నపిల్లలకు కానీ, ఇతర వ్యాధులు ఉండే వాళ్ళకు బయట తిరిగే అవసరం కూడా లేదు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు వడదెబ్బ గురయ్యే అవకాశం ఉంటుంది. సో మెయిన్గా ఎలా గుర్తుపట్టాలి, ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే, వాళ్ళు బాగా నీరసంగా అనిపించడం కానీ, లేదా బాగా జ్వరం రావడం, 103, 104 టెంపరేచర్ ఉండడం కానీ, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి ఉండడం కానీ, లేదా కండరాలు పట్టేయడం కానీ, మూత్రం చాలా తక్కువగా రావడం కానీ, పచ్చ రంగులో ఉండడం కానీ, ఇటువంటి లక్షణాలు ఉన్నట్టయితే వారికి వడదెబ్బ తగిలినట్టుగా మనము గుర్తుపట్టాలి. అంటే వాటికి ఎలాంటి చికిత్స? సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే మనం ఏం చేయాలంటే, మెయిన్గా వాళ్ళని చల్లటి ప్రదేశానికి తీసుకొని పోవాలి. సపోజ్ ఏదైనా గ్రౌండ్లో ఉన్నప్పుడు ఒక మనిషిని ఇలా ఆపస్మారక స్థితిలో ఉన్నట్టు గుర్తించడము, బాగా జ్వరం వచ్చేసి ఉండడం కానీ, లేదా బాగా నీరసంగా ఉన్నట్టయితే గుర్తుపట్టినట్టయితే వెంటనే బయట ఉన్నప్పుడు చెట్టు కిందకి తీసుకుపోవాలి. అదే ఏదైనా ఇండోర్ ప్లేస్లో ఉన్నప్పుడు వీలైతే ఏసీ ఉన్నట్టయితే ఏసీ ఉండే ప్రదేశానికి తీసుకొని పోవాలి. తర్వాత అతనికి ఉన్న దుస్తువులు బాగా ఉలెన్ క్లాతింగ్ కానీ, జీన్స్ బట్టలు కానీ ఇలాంటివి ఉన్నట్టయితే వెంటనే తీసేసి కాటన్ దుస్తులు, పలుచని దుస్తులు వేయాలి. వేసి మంచి చల్లగానే గాలి తగిలేటట్టు చూసుకోవాలి. ఒకవేళ మనిషి కాన్షియస్గా ఉన్నట్టయితే అతనికి వెంటనే ఓఆర్ఎస్ ద్రావణాలు కానీ, వాటర్ కానీ ఇలాంటి ఫ్లూయిడ్స్ ఇవ్వాలి. ఒకవేళ సపోజ్ అన్కాన్షియస్ ఉన్నట్టయితే అతనికి వెంటనే ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించాలి. సో అప్పుడు వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేసి ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించాలన్నమాట. సరే, యాక్చువల్గా ఈ ఎండాకాలం కొబ్బరి నీళ్ళు కానీ, ఫ్రూట్స్ కానీ, అంటే కరబూజ పండ్లు ఇట్లాంటివి తీసుకోవాలని చెప్తున్నారు. కానీ కొంతమంది ఈ కూల్ డ్రింక్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ ఇవన్నీ కూడా ఎండల తీవ్రతను ఉపశమనం ఇస్తాయంటూ కూడా పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు ఈ ఐస్ క్రీమ్లు మరియు శీతల పానీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. నిజంగా అవి వీటి ప్రభావాన్ని తగ్గించగలుగుతాయా?
యాక్చువల్గా అవి చాలా చల్లగా ఉంటాయి కానీ అంత హైడ్రేషన్ అనేది మన బాడీకి అందదన్నమాట. సో మెయిన్గా ఎండాకాలంలో లిక్విడ్ అంటే వాటర్ ఎక్కువగా ఉండే వస్తువులు అంటే మజ్జిగ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, వాటర్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ యాపిల్ కానీ, ఆరెంజెస్ కానీ, వాటర్ మిలన్ కానీ, తర్వాత ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి. అంతే తప్పించి బాగా చల్లటి వస్తువులు ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ వీటితోటి మన బాడీకి సరైన మోతాదులో నీరు అందదు. కాబట్టి అలసట అనిపించినప్పుడు కానీ, దాహం వేసినప్పుడు కానీ కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ వైపు మొగ్గు చూపించకుండా నీరు ఎక్కువగా తాగుతూ ఉండాలి. ఖచ్చితంగా బయట పనిచేసే వాళ్ళు వాటర్ బాటిల్ని కూడా క్యారీ చేయాలి. కంపల్సరీగా 2 to 3 అవర్స్కి ఒకసారి వాటర్ తాగుతూనే ఉండాలి. ఎప్పుడో దాహం వేసినప్పుడే వాటర్ కాకుండా, లేకుంటే అన్నం తిన్నప్పుడు మాత్రమే వాటర్ తాగడం అలా చేయకుండా 2-3 అవర్స్కి ఒకసారి వాటర్ తాగుతూనే ఉండాలి. మొత్తంగా ఎండల తీవ్రత అధికంగా ఉన్న వేళ బయటికి వచ్చే క్రమంలో పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పని చేసేవారు తెల్లవారుజామున ఉంటే త్వరితగతిన 11 గంటల లోపల పని కంప్లీట్ చేసుకుని ఎండల బారిన పడకుండా, ఈ యొక్క వడదెబ్బల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని, ఒకవేళ వడదెబ్బ వల్ల ఎవరైనా బారిన పడితే వెంటనే వాటిని చల్లని ప్రదేశంలోకి తీసుకోవడంతో పాటు వెంటనే డాక్టర్ను సంప్రదించాలని చెప్పి కూడా శాన్వి హాస్పిటల్ డాక్టర్ వాసు చైతన్య చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఎండల తీవ్రతకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర్ శంకర్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్ నుండి.